ఇచ్చింది మోషన్. మీరు కూర్చొని ఎల్ఓపి గారికి మర్యాద ఇవ్వండి. ఆయన లేచినప్పుడు మీరు కూర్చోవాలి, మంత్రులు లేచినప్పుడు మెంబర్స్ కూర్చోవాలి. అది మర్యాద, సభా మర్యాద. అధ్యక్ష, మేము ఇచ్చిన నోటీసు ఏదైతే ప్రభుత్వం వచ్చి ఎన్నికలప్పుడు వచ్చి వాగ్దానం చేసిందో, ఆ సూపర్ 6 అని ఏది జనార్దం తెలియందో వాటి మీద వచ్చి ఎన్నికలే 6 నెలలు 7 నెలలు అయింది కాబట్టి ఏం చేశారో దాని మీద మేము చర్చ అడిగాం అధ్యక్ష. మంత్రి గారు వచ్చి చెప్తున్నారు ఈ 150 రోజుల్లో మేము చేసిన ఘనకార్యాలు చెప్తా ఉన్నారు. ఓకే, ఫైన్. మీరు చేసిన ఘనతలు ఘనకార్యాలు ఇంకా చేయబోయేది అని చెప్పడం తప్పు కాదు. కానీ మేము చేసిన విధ్వంసానికి కూడా తప్పులేదు. మేము విధ్వంసం చేసామో లేకపోతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసామో ఏం చేసామో మీరు నుంచి పెట్టిన బడ్జెట్ లెక్కల్లోనే ఉన్నాయి. బడ్జెట్ చూస్తేనే తెలుస్తుంది దాంట్లో ఏమున్నాయి అనేది. అది పక్కన పెట్టుకుంటే అధ్యక్ష, స్టేట్ అవే మేము తమ ద్వారా మేము రిక్వెస్ట్ చేసినట్టే ప్రభుత్వాన్ని ఏదైతే వాగ్దానం చేయాలో వాగ్దానం మీద చర్చకి అనుమతి ఇవ్వండి. ఆ చర్చకు అనుమతి ఇచ్చిన తర్వాత దాని మీద డిస్కస్ అందులో ఉన్నాయన్నారు కదా, అందులో భాగమే కదా, అదే అది డిస్కస్ చేయడం తప్పేముంది? అదే దాన్ని అది అడుగుతున్నాం. అందుకంటే అడిగారు, మీ వాయిదా తీర్మానం తిరస్కరించాం. మీరు వేరే ఫార్మెట్ లో ఉండి పరిశీలిస్తాము సాధ్యాసాధ్యాలు చూస్తాము. నేను చాలా క్లారిటీగా సార్ వదిలేండి, చాలా పాజిటివ్ గా ఏ ప్రభుత్వం ఇలా ఉండదు అధ్యక్ష. ప్రతి విషయాన్ని చర్చిద్దామని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. అయితే అధ్యక్ష, మీరు ఏదైతే వాళ్ళు వాయిదా తీర్మానం ఇచ్చారో దాన్ని మీరు తిరస్కరించామని చెప్పిన తర్వాత నేను లేచి మీకు అంత ఇంట్రెస్ట్గా ఉంటే 150 రోజులు పరిపాలన మీద చర్చిద్దాం, అందులో సూపర్ 6 గురించి కూడా చర్చిద్దాము, మీరు అనుమతి ఇవ్వండి అని ఇంత స్పష్టంగా చెప్తే ఇంకేముంది? ఇందులో అనుమానం ఏమైనా ఉందా? మీరు మాట్లాడండి, 150 రోజుల మీద చర్చ పెడదాం, వచ్చిన వాయిదా వేసి పెట్టండి. దాని మీద మీరు సూపర్ 6 లో మాట్లాడండి. 150 రోజుల్లో ఏం చేశామని చెప్తాం. గత 5 సంవత్సరాలు మీరు చేసిన నిర్వాహం పోసగుచ్చినట్టుగా చెప్తాం. ఈ రోజు 150 రోజుల్లో ఏం చేశామని చెప్తాం. రేపు భవిష్యత్తులో ఏది చేస్తామో కూడా చెప్తాం క్లారిటీగా. నిన్న మా ముఖ్యమంత్రి గారు శాసనసభలో అర్థంలా చెప్పారు అధ్యక్ష, 150 రోజుల్లో ఏం చేశామనేది. గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఏ విధంగా నష్టపోయామో కూడా వివరంగా చెప్పాం. అదే చర్చ ఇక్కడ పెట్టమంటున్నా. మీరు ఏదైతే నోటీస్ ఇచ్చారో దాని మీద కూడా డిస్కస్ చేద్దామని చెప్పి నేను సభకి తెలియజేస్తున్నాను. దేని మీద డిస్కస్ చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి సభ్యులకు తెలియజేస్తున్నాను. వదిలేండి, ఇంకా వదిలేండి. క్వశ్చన్ నెంబర్ 13525 డిప్యూటీ చీఫ్ మినిస్టర్. నమస్కారం అధ్యక్ష.